ఒక రోజు రాజు ఒక గొప్ప యాగం నిర్వహించాలని నిర్ణయించాడు. దేశం నలుమూలల నుంచి మహర్షులు, బ్రాహ్మణులు, రాజులు అందరూ వచ్చారు. యాగశాల ఎంతో వైభవంగా అలంకరించబడింది. పవిత్ర అగ్ని వెలిగింది. వేద మంత్రాలు మార్మోగాయి. అందరూ యాగాన్ని భక్తితో చూస్తుండగా కనక ఒక చిన్న కుక్క అక్కడికి వచ్చింది. అది అమాయకంగా యాగశాలలోకి నడుచుకుంటూ వచ్చింది. కాని రాజు సోదరులు కోపంతో మండిపోయారు. ఈ కుక్క పవిత్ర యాగాన్ని అపవిత్రం చేస్తుంది అని అరిచారు. వెంటనే వారు ఆ చిన్న కుక్కను కొట్టడం ప్రారంభించారు. భయంతో ఆ కుక్క అరుస్తూ బయటికి పరుగెత్తింది. ఆ కుక్క నేరుగా తన తల్లి దగ్గరకు వెళ్ళింది. అది సాధారణ కుక్క కాదు. ఆమె పేరు సరమ, దేవతల దివ్య కుక్క. తన పిల్ల బాధతో ఏడుస్తూ ఉండటం చూసి సరమ కోపంతో మండిపోయింది. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. అప్పుడు ఆ చిన్న కుక్క ఇలా చెప్పింది, అమ్మా, నేను ఏ తప్పూ చేయలేదు. కేవలం యాగశాలలోకి వెళ్లాను. కాని రాజు సోదరులు నన్ను కొట్టారు. ఆ మాటలు విన్న సరమ కళ్లలో అగ్ని మెరిసింది. ఆమె వెంటనే యాగశాలకు వెళ్ళింది. అక్కడ ఉన్న మహర్షులు కూడా ఆశ్చర్యపోయారు. దేవతల కుక్క స్వయంగా రావడం సాధారణ విషయానికి కాదు. సరమ నేరుగా జనమేజయుడి ముందు నిలబడింది. అప్పుడు సరమ గంభీరంగా ఇలా చెప్పింది, రాజా, నిరపరాధిని బాధ పెట్టడం మహాపాపం. నా పిల్ల ఎలాంటి తప్పు చేయలేదు. కాని నీ సోదరులు దాన్ని క్రూరంగా కొట్టారు. జనమేజయుడు కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు. కాని అతని సోదరులు తమ తప్పును ఒప్పుకోలేదు. అది చూసి సరమ కోపంతో శాపం ఇచ్చింది. ఈ అన్యాయం వల్ల త్వరలోనే మీకు భయంకరమైన కష్టాలు వస్తాయి అని. ఆ మాటలు విన్న వెంటనే యాగశాలలో నిశ్శబ్దం నెలకొంది. మహర్షులు కూడా భయపడ్డారు. ఎందుకంటే దివ్యశక్తులు ఇచ్చిన శాపం ఎప్పుడూ వృధా కాదు. ఆ రోజు నుంచి జనమేజయుడి మనసులో భయం మొదలైంది. నేను నిజంగా తప్పు చేశానా అని ఆలోచించసాగాడు. కొన్ని రోజుల తర్వాత అతని జీవితంలో వరుస సమస్యలు మొదలయ్యాయి. రాజ్యంలో కలహాలు పెరిగాయి. మనశ్శాంతి పోయింది. అప్పుడు రాజు మహర్షులను పిలిచి పరిష్కారం అడిగాడు. మహర్షులు ఇలా చెప్పారు, రాజా, ధర్మం అంటే బలహీనులను కాపాడటం. చిన్న జీవిని కూడా బాధ పెట్టకూడదు. ఆ మాటలు జనమేజయుడి హృదయాన్ని తాకాయి. తన తప్పు అర్థమైంది. వెంటనే అతను ప్రాయశ్చిత్తం చేశాడు. పేదలకు దానం చేశాడు. జీవరాశులను రక్షించాలని ప్రతిజ్ఞ చేశాడు. అప్పుడే అతని మనసుకు శాంతి లభించింది. ఈ కథ మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. చిన్న జీవిని కూడా తక్కువగా చూడకూడదు. అహంకారం వినాశనానికి కారణం. దయే నిజమైన ధర్మం. మహాభారతం తర్వాత జరిగిన ఈ చిన్న సంఘటన ధర్మం ఎంత గొప్పదో ప్రపంచానికి చూపించింది. మీరు కూడా జంతువులను ప్రేమిస్తే జై ధర్మం అని కామెంట్ చేయండి.